ప్రోత్సహించినటువంటి నా కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజకీయ ఆరోగ్యంతో ముందుగా నన్ను రాజకీయ ఆరోగ్యం చేసినటువంటి రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, తర్వాత భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించినటువంటి ఒంటే శ్రీనివాసరెడ్డి మరియు సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజకీయంలో మొట్టమొదటిసారిగా పార్టీలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా, జమ్మమ్మకు కన్వీనర్గా, జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, దానికి సహకరించినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా మా సత్యకుమార్ అన్న గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులకు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మరియు సంఘ పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 2014 తర్వాత నేను ఒకసారి మా పెద్ద అయినటువంటి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో సత్యకుమార్ గారిని ఓఎస్డీగా ఉన్నప్పుడు ఆయన ఒక ఫోన్ వచ్చిన తర్వాత రెండో ఫోన్ రింగ్ అవడానికి ఆల్రెడీ ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంకొక ఫోన్ వస్తుంది. ఆ టైంలో నేను అనుకున్నాను, నేను కూడా ఈ విధంగా ఏమన్నా చేస్తే నాకు ఎట్లుంటుందో అని. అది ఇంతటి బాధ్యత మరియు బాధాకరమైనటువంటి ఈరోజు తెలుసుకోండి. ఒక ఫోన్ మాట్లాడి రెండో ఫోన్, ఆ ఫోన్ అయిపోతే రెండో ఫోన్ వస్తుందంటే ఎంత విసుగు వస్తుందో మనకు తెలుస్తుంది. కానీ ఆయన ఏ రోజు రెండో ఫోన్ మళ్ళీ విసుగు చెందినటువంటి సందర్భం లేదు. అంటే అంతటి కష్టతరమైనటువంటి బాధ్యతను ఆయన నిర్వహించినటువంటి సందర్భంలో ఆ రోజు నేను అనుకున్నాను, నాకేమన్నా ఈ విధంగా వస్తే బాగుంటుందేమో అని. కానీ ఈ రోజు నాకు తెలుస్తుంది అది ఎంత కష్టతరమైనటువంటిది అని. కాబట్టి ఇటువంటి నాయకులను మనము ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయినట్టయితే ఈ రోజు నేను జిల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందుకు వెళ్ళాలని కూడా ఇటువంటి నాయకులను, అంటే సత్యకుమార్ గారి నియమ నిబద్ధత, పార్టీ పట్ల అత్యంత దృశ్య అవన్నీ నాలో కలగాలని, మా శశిభూషణ్ రెడ్డి గారి ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఎవరు ఎంత చెప్తున్నా కూడా వింటూనే ఉంటాడు. అంటే ఎంతసేపటికైనా వింటూనే వాళ్ళకు మళ్ళీ సమాధానం చెప్తూ ఉంటారు. అటువంటి సౌమ్యం కూడా నాకు రావాలని ఆదినారాయణ